అందరికి నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా గాని, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడతాయి. అది ఏదైనా గాని, ఈవెన్ జీడీపీ అయినా గాని, లేదా ఏదైనా కేసులైనా గాని. అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో నిన్న చంద్రబాబు నాయుడు గారు జీడీపీకి సంబంధించిన విషయాలు కొన్ని బయటపెట్టారన్నమాట. మన ఈ 6 నెలల్లో కూడా ఎంత జీడీపీ మన ఆంధ్రప్రదేశ్‌కి ఉన్నదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో ఎంతో కొంత మరి నిజమైతే ఉంటుంది నాకు తెలిసిన మట్టుగా. పూర్తిగా అబద్ధమైతే చెప్పరు కదా! ఇప్పుడు మనం ఒక రకంగా చూసుకుంటే జీఎస్‌డిపి ఎంతనేది కూడా ఆయన చెప్పారు. జీఎస్‌డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌ని ఆయన విడుదల చేశారు. అది సీఏజీఆర్‌కి ఇచ్చారన్నమాట. కాంపౌండ్ యాన్యుయల్ గ్రోత్ రేట్‌కైతే ఇవ్వడం జరిగింది. అయితే అది దగ్గరగా 10.40% ఉందని చెప్పేసి ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆదాయం మాత్రం 2.58% ఉందని చెప్పి కూడా చెప్పారాయన. అక్కడిదాకా బాగానే ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని చాలా తప్పు పడుతున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లోని అంత జీఎస్‌డీపీ లేదు కదా! మరి మీరు ఎలాగ దాన్ని క్రియేట్ చేసి జనాల్ని మభ్యపెడుతున్నారు? మరి జనాల్ని ఎన్నాళ్ళు మీరు మోసం చేస్తా ఉంటారని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్ అటాకులు చేస్తా ఉన్నారు. మనం ఒక రకంగా చూసుకుంటే 2023, 24 జీఎస్‌డీపీ 8.80% ఉంది. 2023, 24లోని అప్పులు చూసుకుంటే 12.6% ఉంది. ఒకసారి సీఏజీఆర్‌లో లెక్కల్లో యేసుకుంటే మనం కనీసం 6.5 లక్షల కోట్లు అప్పట్లో విపరీతంగా అప్పులు పెరిగాయి. అంటే ఇప్పుడు సీఎస్‌డీపీని సీఏజీఆర్‌లోని లెక్కలేస్తేనే కదా! ఎంత మనకి పర్సెంటేజ్ వస్తుందని తెలుస్తుంది. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు నిన్న జీఎస్‌డీపీని సీఏజీఆర్‌లోని పర్సెంటేజ్ తీసి చెప్పారన్నమాట. ఈ మన రాష్ట్రం యొక్క పర్సెంటేజ్ 10.40% ఉందని చెప్పారు. అయితే అప్పటికి ఇప్పటికి ఎలా పెరిగిపోతుందని వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్ అటాకులు చేస్తున్నారు. ఎలా పెరిగిపోతుందంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీలని పెట్టుబడుల రూపంలోనైతే రప్పిస్తా ఉన్నారు. ఈ పెట్టుబడులు ఆల్రెడీ మనకి కొన్ని కంపెనీలొచ్చాయి. కొన్ని కంపెనీలు పెట్టుబడులు కూడా ఇచ్చాయి. మరి కంపెనీలో పెట్టుబడులు పెట్టినప్పుడు దానికి సంబంధించిన ఏదైతే టాక్స్ ఉంటుందో, ఆ టాక్స్ అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి ఆళ్ళు కట్టాలి. మరి ఆ టాక్స్ అంతా కూడా మనకి పెరిగినట్టే కదా! మరి ఆ టాక్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా సీఏజీఆర్‌లోని పర్సెంటేజ్ పెరుగుద్ది. ఎందుకంటే తలసరి ఆదాయం పెరుగుతుంది కాబట్టి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మీరు సీఏజీఆర్‌లోని 10.40% చెప్తున్నారు కదా! మరి. మరి రాష్ట్ర ఆదాయం ఇంత తక్కువ ఎందుకుంది? 2.58 మాత్రమే ఎందుకుంది అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం అనేదానికి ప్రస్తుతానికి తక్కువే ఉంది. ఎందుకు తక్కువుందంటే, గత ప్రభుత్వంలోని వైసీపీ ప్రభుత్వంలోని ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు. ఎటువంటి కంపెనీలు రాలా. ప్రెజెంట్ ఏయైతే మన ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీలు ముందు నుంచి ఉన్నాయో, అక్కడక్కడ ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఆదాయం మాత్రమే 2.58 అని చెప్పారన్నమాట. ఇది కరెక్టే కదా! అది కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొన్ని కంపెనీలన్నిటిలో కూడా ఇన్వైట్ చేసింది. మరి ఆళ్ళు తీసుకొచ్చే పెట్టుబడులు, వాళ్ళు కట్టే టాక్స్‌లు ఈ 6 నెలల్లో కూడా విపరీతంగా పెరిగాయి. దానివల్ల మన ఆంధ్రప్రదేశ్ యొక్క జీఎస్‌డీపీ అయితే పెరిగింది. దాన్ని సీఏజీఆర్ రూపంలో అయితే లెక్కలు కడితే కనీసం 10.40% వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న వివరించారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటని పోలుస్తూ చెప్పారు. ఏంటంటే అది, మీరు కొంతమందిని మభ్యపెట్టగలరు. మీరు కొంతమందిని మభ్యపెట్టగలరు. కొంతమందిని మోసం చేయగలరు. అలా అని చెప్పి అందరిని మభ్యపెట్టలేరు, మోసం చేయలేరు. నెల్సన్ మండేలా ఎవరో అమెరికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా చెప్పిన ఈ వ్యాఖ్యలతోటి ఆయన ఒక వివరణ ఇచ్చారన్నమాట. మీరు ఎన్నాళ్ళు ఇలాగ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసుకుంటూ వెళ్తారు. ఏదో ఒక రోజు ఇది బయటపడతది అని చెప్పి ఆయనన్నారు. కానీ దీంట్లో మనం చూసుకుంటే లెక్కలు మాత్రం కరెక్ట్‌గానే ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కంపెనీలు ఆ పెట్టుబడుల మీద వచ్చిన టాక్స్‌లన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్‌కి లాభమే. ఆ లాభంతో పోల్చుకుంటే ఈరోజు జీఎస్‌డీపీ పర్సెంటేజ్ అంతా కూడా కరెక్ట్‌గానే ఉంది. 10.40% కరెక్ట్‌గానే ఉంది. గత ప్రభుత్వంలో 2023, 24 జీఎస్‌డీపీ పర్సెంటేజ్ ఎంతుంది? 8.80% ఉంది. అప్పట్లో వాళ్ళు దేంట్లోంచి తీశారు? వ్యవసాయ రంగాలు, అదే విధంగా కొన్ని అనుకూలించిన కొన్ని రంగాలతో చూస్తే కంపెనీ తీసుకొచ్చింది ప్రభుత్వంలోని ఆ కంపెనీ నుంచి మరి ఇంకెంత పర్సెంటేజ్ రావాలి? ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ మీకు లాజిక్ అర్థమైపోతుంది. అయితే కూటమి ప్రభుత్వం మీద వైసీపీ వాళ్ళు కౌంటర్‌లు వేస్తున్నారే గాని, నాకు తెలిసిన మట్టుకైతే ఈ లెక్కలన్నీ కరెక్ట్‌గా అనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినయి కూడా కరెక్ట్‌గా అనిపిస్తున్నాయి. ఒకటో, రెండో పర్సెంటేజ్ ఏమైనా తక్కువ ఉండొచ్చేమో. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా గాని, ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే ఆ లెక్కలు తీసుకొస్తది. అంతేగాని తగ్గిందని ఏ ప్రభుత్వం చెప్పదు కదా! ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా వైసీపీలో కూడా వాళ్ళకి అనుకూలించే లెక్కలే తీసుకొచ్చారు ఆళ్ళు కూడా.
ఇది ఏ ప్రభుత్వంలోనే ఉండేదే. కాకపోతే మరీ ఎక్కువ చూపించలే కదా! ఒకటో 2% ఉండొచ్చేమో ఆఫ్‌కోర్స్. మరి చూడాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని లెక్కలు మరి బయట పడతాయో. నచ్చితే గనక లైక్ అండ్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.